హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే అయితే డీమార్ట్ షాపింగ్కి వెళ్ళాము. ఈరోజు డీమార్ట్ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మా పాప బిస్కెట్స్ కనపడేసరికి బిస్కెట్స్ ర్యాక్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళింది. అక్కడైతే ఫస్ట్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్ కావాలని తీసుకుంది. అది చూస్తుండగా మళ్ళీ ఆమెకి క్యాడ్బరీ చాకోస్ కనపడ్డాయి. అది వద్దని పక్కన పెట్టేసి అది తీసుకుంది. ఇంకా అలా చూస్తూ ఉండగా అవి కూడా వద్దని అక్కడ వదిలేసింది. ఓకే, ఆఫర్స్ అయితే పర్వాలేదు. ఇంకా ఈ లోపు ఆమెకి ఓరియో బిస్కెట్స్ కనపడ్డాయి. సో అవి పట్టుకొని ఇంకా వెనకనే తిరుగుతూ ఉంది. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా కాస్ట్ పెరిగిపోయాయి. ఓకే, డీమార్ట్లో కొంచెం బెటర్ అనిపించింది బయట కంటే. అలా అన్ని ర్యాక్స్ని కవర్ చేసుకుంటూ మేమైతే షాపింగ్ చేస్తున్నాము. ఇంకా ఆమె అయితే ఆ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని నా వెనక తిరుగుతుంది ఓపెన్ చేయమని. ఇప్పుడు చేయకూడదు నాన్న, అవి బిల్ అవ్వాలి అంటుంటే అలానే గోల చేస్తూ తీయమని తిరుగుతూ ఉన్నది. ఇంకా అలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామని అయితే లిఫ్ట్లో వెళ్ళిపోయాము. అలా చూస్తూ బట్టలు అయితే షాపింగ్ చేద్దామని చూస్తున్నాము. ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్కి షార్ట్స్ అండ్ మా పాపకి చెప్పులు అయితే తీసుకున్నాము. అలా కర్చీఫ్స్. ఇక ఆమెకి స్పెట్స్ దొరికింది. హీరోయిన్ లెవెల్లో పోజ్ ఇస్తుంది ఆమె అయితే ఆ బిస్కెట్ ప్యాకెట్స్ పట్టుకొని లిఫ్ట్లో. వాళ్ళ డాడీ నన్నే వీడియో తీస్తున్నాడు అనుకుంటూ ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా మళ్ళీ కిందకు వచ్చేసాము రిమైనింగ్ షాపింగ్ కంటిన్యూ చేద్దామని. ముందైతే మా పాపని చాక్లెట్స్ ర్యాక్స్ సైడ్ వెళ్ళనీయకుండా సైడ్ తిరుగుతున్నాను. స్టార్టింగే అవి చూపిస్తే అవి పట్టుకొని ముందే ఓపెన్ చేయమంటుందని. అలా షాపింగ్ కంటిన్యూ చేస్తుండగా బెల్లం అయితే కనిపించింది. ఇక మా పాపకి డీమార్ట్లో బెల్లం అంటే ఇక ఆమెకి ఎక్కడ ఆగదు. బెల్లం ముందు కొంచెం నోట్లో తినడానికి ఇవ్వాల్సింది. ఇక ఆమె ఇష్టం, ఆమె ఆడుతూ ఉంది. ఇక పప్పులను కలుపుతుంది, గోల చేసింది. మనం కూడా ఏదో ఒక ఫన్నీగా చేద్దామని చెప్పి నేనైతే అలా చేసేసాను. ఇంకా ఈలోపు ఏపుడు పప్పు కనపడింది. ఇక పక్కనే కొంచెం షుగర్ తీసుకొని అలా కొంచెం నోట్లో అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇది చిన్నప్పటి నుంచి మనం ఇలా తినడం అలవాటు కదా. మా పాపకి ప్రసాదం అని పెడుతుంటే తీసుకొని నాకు వద్దని చెప్పి పక్కన వేసేసింది. ఇంకా ఫైనల్గా అయితే ఈ షాపింగ్ కంటిన్యూ చేస్తున్నాక ఈలోపు పిండి దగ్గరికి వెళ్ళి పిండి మొత్తం రాసుకుంటుంది. ఇంకా ఇది మా షాపింగ్ టుడే.
ఇంకా ఫైనల్గా మా అద్యాకైతే చాక్లెట్స్ ర్యాక్ కనపడకుండా అయితే ఇంకా తప్పించలేకపోయాను. ఇక డైరీ మిల్క్ ఒకటి, 5 స్టార్ ఒకటి తీసుకుంది. ఇంకా కావాలని మారం చేస్తుంది. లేదు నాన్న, అక్కడ బల్లులు ఉన్నాయని నేను తింటున్నాను. ఇక బిల్ అయిపోయింది, బయటకు వచ్చాము. చాక్లెట్ ఓపెన్ చేసి ఇచ్చేసాను. ఇంకా ఆమె తింటా ఉంది. ఇక డీమార్ట్ షాపింగ్ కంప్లీట్ అయ్యాక మనకైతే బయట ఉన్న ఐస్ క్రీమ్ తినకపోతే మంచిగా అనిపించదు కదా. సో ఆమె చాక్లెట్ కంటిన్యూ చేస్తుంది, నేనైతే ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ చూసేసింది ఇక మా పాప. నాకు ఇచ్చేయాలని గొడవ చేస్తుంది. నీకు కొంచెం నాకు కొంచెం నాన్న అంటే కుదరదంటుంది. సర్లే నేనైతే కొంచెం టేస్ట్ చేసి ఆమెకి ఇస్తా. ఇద్దరం అలా ఐస్ క్రీమ్ని అయితే తిన్నాము. చూడడానికి మాకు కొన్ని సామానం ఉన్న బిల్ అయితే భారీగానే అయింది. పైగా డీమార్ట్లో ఇంతే కదా. మా ఐస్ క్రీమ్ అయితే వదలడం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.